మీ షార్ట్ వీడియోస్ వైరల్ అవ్వడం లేదా? అలాగే ఎలా షార్ట్ వీడియోస్‌ని అప్‌లోడ్ చేస్తే మనకి 100% షార్ట్ వీడియోస్ వైరల్ అవుతాయి? ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరాస్ వరల్డ్. షార్ట్ వీడియోస్ వైరల్ అవ్వాలంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకేనా? ఎలాంటి మ్యూజిక్ వాడాలి? అలాగే థంబ్‌నెయిల్ ఎలా ఇవ్వాలి? ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే మన షార్ట్ వీడియోస్ వైరల్ అవుతాయి? అలాగే ఏ టైంలో అప్‌లోడ్ చేస్తే షార్ట్ వీడియోస్ వైరల్ అవుతాయని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే. యూట్యూబ్ ఆన్ చేసేయండి. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ యాడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ యాడ్ ఆప్షన్ దాని మీద అయితే క్లిక్ చేసేయండి. నేను ఆల్రెడీ చేసుకున్న వీడియో ఒకటి ఉంది, దాన్ని అయితే ఇప్పుడు మనం అప్లోడ్ అయితే చేసేద్దాం. ఓకేనా? ఒక వీడియో అయితే సెలెక్ట్ చేస్తున్నాను నేను. ఇది ఫన్నీ వీడియో అనమాట. ఓకే, ఇది ఫన్నీ అనమాట. ఓకే, ఇక్కడ డన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. వీడియో అయితే ప్రాసెసింగ్ అయిపోతుంది. చేయండి. ఓకే, ఇక్కడ ఏఏ అని కనిపిస్తుంది కదా, దీని మీద టెక్స్ట్ అయితే ఇచ్చేయండి. ఓకే, ఇవాళ టెక్స్ట్ అని అడిగితే ఖచ్చితంగా ఇవ్వండి. ఓకే, ఎందుకంటే మనం ఏదైతే చేస్తున్నామో చూసే ఆడియన్స్ అనేది అక్కడ కరెక్ట్గా కనిపిస్తే చూసే అవకాశం కూడా ఉంటుంది. మనం ఎందుకు ఒక ఛాన్స్ కూడా మిస్ అవ్వకూడదు కదా. ఓకే, ఇలా చేస్తే ఖచ్చితంగా మీ షార్ట్స్ అయితే వైరల్ అవుతాయి. ఓకే, ఇది ఫన్నీ కాబట్టి నేను ఫన్నీ అని ఇస్తున్నాను. ఓకే, ఫన్నీ ఇక్కడ కొన్ని సింబల్స్ ఉన్నాయి కదా, లాఫింగ్ సింబల్స్, ఇవి కూడా ఇచ్చేయండి. ఓకే, ఇక్కడ మనకు కావాలంటే టెక్స్ట్ కూడా మార్చుకోవచ్చు. ఓకే, సో నేనైతే కొంచెం కిందకి, దీన్ని కొంచెం కిందకి జరుపుతున్నాను. ఓకే, కలర్స్ కావాలంటే కలర్స్ కూడా చేంజ్ అవుతాయి. ఓకే, సో ఇలా దీన్ని స్క్రోల్ ఇట్లా ఆగి పెడితే పైకి వెళ్తుంది. అలాగే కొంచెం పైన పెట్టుకోండి ఫన్నీ. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, ఈ నెక్స్ట్ ఇక్కడ కావాలంటే ఫిల్టర్స్ ఉన్నాయండి. ఈ ఫిల్టర్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. చూసారా, మారుతున్నాయి కదా. ఓకే, మీకు కావాలంటే ఏ ఫిల్టర్ కావాలంటే ఆ ఫిల్టర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, ఈ టిక్ మార్క్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఓకే, సో నెక్స్ట్ ఉంది కదా, ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇదేంటంటే థంబ్నెయిల్ అనమాట. థంబ్నెయిల్ మనం సెట్ చేసుకుందాం. సో వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయదు, స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం కాదు. ఓకే, వీడియో పూర్తిగా చూడండి. ఓకే, సో నేనైతే ఇలా పెట్టేసుకుంటున్నాను. ఓకే, టిక్ మార్క్ ఇచ్చేయండి. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ టైటిల్ అనమాట. ఓకే, టైటిల్ అనేది మనకు కరెక్ట్గా ఇవ్వాలి. మన వీడియోలో ఏదైతే చేస్తున్నామో అదే మనం టైటిల్ అనేది ఇచ్చుకోవాలి. ఓకే, సో నేనైతే ఫన్నీ చేస్తున్నాను, ఫన్నీ వీడియో చేస్తున్నాను అంటే ఫన్నీ అని పెడతాను. ఓకే, ఫన్నీ, దీనికైతే నేను కొంచెం ఇవి ఇచ్చేస్తున్నాను సింబల్స్. అలాగే హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇవ్వండి. హ్యాష్ ఫన్నీ కామెడీ. అలాగే హ్యాష్ ట్యాగ్స్ వచ్చేటప్పుడు కొంచెం గ్యాప్ లేకుండా ఇచ్చేయండి. ఓకే, హ్యాష్ షార్ట్స్ కాబట్టి యూట్యూబ్ షార్ట్స్ అలాగే ఇచ్చేయండి. ఇంకా మీరు కావాలంటే దానికి సంబంధించినవి ఏమైనా ఇచ్చుకోండి, ఫన్నీకి సంబంధించినవి. ఓకే, సో వైటీ షార్ట్స్. ఓకే, ఇప్పుడు మనం టైటిల్ మొత్తం కాపీ చేసేసుకుందాం. ఓకే, ఎందుకంటే డిస్క్రిప్షన్లో మనం పేస్ట్ చేయాలి కాబట్టి కాపీ చేసేస్తున్నాను నేను. ఓకే, విజిబిలిటీ అండి, ఇది కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడూ కూడా వీడియో, మన షార్ట్ వీడియో అనేది ఓకే పబ్లిక్లో మనం డైరెక్ట్గా అప్లోడ్ చేయొద్దు. ఏమైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేసుకోవడానికి మనకు చాలా యూజ్ అవుతుంది. అది అన్లిస్టెడ్ అనమాట. ఓకే, అన్లిస్టెడ్లోనే పెట్టుకొని ఎప్పుడు మనం అప్లోడ్ చేయాలి. అలాగే నెక్స్ట్ కిందకు వచ్చేయండి. ఇక్కడ లొకేషన్ అని కనిపిస్తుంది కదా, లొకేషన్ కావాలంటే ఇవ్వండి, ఇదేం అంత అవసరం లేదు. ఓకేనా, సో కొంచెం కిందకు వచ్చేస్తే ఇక్కడ రిలేటెడ్ వీడియో అని ఉంటుంది, ఇదైతే కంపల్సరీ ఇవ్వండి. మీరు వీడియోస్ ఏమైనా చేస్తుంటే ఆ వీడియోస్ని కూడా ఇచ్చుకోండి, లేదంటే ఏదైనా షార్ట్ వీడియో కావాలంటే పెట్టుకోండి. ఓకే, నేనైతే ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను, ఇక్కడ రిలేటెడ్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, ఓకే నేను ఇది సెలెక్ట్ చేశాను. ఓకే, కామెంట్స్ కావాలంటే మీరు ఆన్లో పెట్టుకోండి, లేదంటే ఆఫ్లో అయినా పెట్టేసుకోండి. ఓకే, ఓకే అన్నీ ఇచ్చేసాం కదా, థంబ్నెయిల్ ఇచ్చాము, టైటిల్ రాసాము, లొకేషన్ అవసరం లేదు, రిలేటెడ్ వీడియో ఇచ్చేసాము. ఓకే, అండ్ అప్లోడ్ షార్ట్ అయితే అప్లోడ్ చేసేయండి. ఓకే, అప్లోడ్ షార్ట్ అయితే మనకు అప్లోడ్ అయిపోతుంది. ఓకే,
చూపిస్తాను నేను. అప్లోడ్ అవుతుంది. ఓకే, ప్రిపేర్ అవుతుంది వీడియో. సో వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి, మొత్తం చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఇలా చేస్తే ఖచ్చితంగా వీడియోస్ అనేవి వైరల్ అయితే అయిపోతాయి. ఓకేనా? అలాగే వీటితో పాటు మనం ఎప్పుడు ఏ టైంలో అప్లోడ్ చేస్తున్నాం అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఇప్పుడు వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది. ఓకే, సి వీడియో అని కనిపిస్తుంది కదా, 100% అయితే ప్రాసెస్ అయితే అయిపోయింది. ఓకే ఓకే, రెడీ టు వాచ్. సో వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ తీసుకోండి. ఎడిట్ ఆప్షన్ తీసుకున్న తర్వాత ఈ టైటిల్ మొత్తం మనం కాపీ చేసాం కదా, ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే మనం పేస్ట్ చేసేద్దాం. ఓకే, పేస్ట్ చేసేస్తే ఓకే. ఇంకా కావాలంటే మీరు హ్యాష్ ట్యాగ్స్ మళ్ళీ ఇచ్చుకోవచ్చు. మళ్ళీ కామెడీ, హ్యాష్ ట్యాగ్స్, ఫన్నీ, ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇచ్చేసుకోండి. ఓకే, షార్ట్స్ ఫీడ్ అంటే ఫన్నీకి సంబంధించి, లేదైనా ఫోక్ సాంగ్ చేస్తుంటే ఫోక్ సంబంధించి, ఏదైనా సాడ్ చేస్తూ ఉంటే సాడ్కి సంబంధించి మీరు ఇలా అయితే కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే కంపల్సరీ ఇచ్చేయండి. ఓకే, ఇది మనకి వీడియో వైరల్ అవ్వడానికి కూడా మనకి మంచిగా అవకాశం అయితే ఉంటుంది. సో అన్నీ అయిపోయాయి కదా. సో ఇప్పుడు విజిబిలిటీలోకి వచ్చేయండి అండ్ పబ్లిక్లో అయితే పెట్టేసుకోండి వీడియోని. ఓకే, ఇక్కడ యాడ్ ట్యాగ్స్ అని ఉంది కదా, ఈ ట్యాగ్స్ కూడా మనం ఇవ్వచ్చు. ఓకే, ఈ ట్యాగ్స్ ఎక్కడ తీసుకోవాలని నేను ఇంకొక వీడియోలో అయితే చెప్తాను. ఓకే, దానికి కూడా కొంచెం ప్రాసెస్ ఉంది. ఓకే, ప్రజెంట్ కావాలంటే ఫన్నీ కాబట్టి ఫన్నీ అయితే ఇవ్వండి. ఓకే, ఫన్నీ, హ్యాష్ కామెడీ. ఓకే ఓకే, సో ఇక్కడ సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో సేవ్ చేసేయండి. సో వీడియో అయితే మనకి రెడీ అయితే అయిపోయిందండి. ఓకే, సో వీడియో అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఓకే, సో ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీ షార్ట్ వీడియోస్ అయితే 100% మనకి వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో వీడియో ఎలా ఉంది అనేది మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఇంకేమైనా వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో ఏ వీడియో చేస్తే బాగుంటుంది అనేది టైప్ చేసి చెప్పండి. ఓకే.